हाथ लगा जरा पेपर को। एक अखिल बाबा दो दो तुम भी पట్టుకో చాలా శుభదినం అనుకుంటా నేను. మరి కాంగ్రెస్ పాలన ప్రజాప్రభుత్వం అనేది మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకము మన వార్డుకు వచ్చేసి 10 ఇండ్లు మంజూరైనాయి. మరి ఆ పోస్టింగ్ ఇచ్చే సందర్భం లోపల వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు పేరు పేరున మరి లబ్ధి పొందిన వాళ్ళకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఈరోజు 5వ వార్డు లోపల మరి ఈరోజు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకొని ఒక్కొక్కరికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఆ పోస్టింగ్ ఇచ్చుట్ల ఒక్కొక్క ఇంటికి మంజూరు 5 లక్షల ఇల్లు గవర్నమెంట్ ఇస్తున్నది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ, సన్న బియ్యం కానీ, బస్సు పిరి కానీ, 200 యూనిట్లు కరెంటు పిరి కానీ, రాబోయే రోజుల లోపల ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా అమల్లో పెడుతున్నారు. ఖచ్చితంగా మనమందరం కలిసిమెలిసి ఉండి ఇక్కడ ఈ 5వ వార్డు లోపల కాంగ్రెస్ కౌన్సిలర్ని గెలిపించుకుంటే ఇప్పుడు 10 వచ్చినాయి, పెద్ద ఎత్తున కూడా మనం తీసుకురానికి దమ్ము ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవు. కమిటీ వేసింది ఇందిరమ్మ కమిటీ లోపల 5 మంది 6 మంది ఉన్నాం. ఆ 5 మంది 6 మంది సమక్షం లోపలనే కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ చూసుకుంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా మాకు సపోర్ట్గా ఉండి రేపు పొద్దుగాల కాంగ్రెస్ కార్యకర్తలుగా పని చేసుకుంటూ మన కాంగ్రెస్ జెండా ఎగిరేయాలి. ఇక్కడ కౌన్సిలర్ కాంగ్రెస్ గెలవాలా. గెలిచినప్పుడు మన అందరి కూడా సపోర్టుగా ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను చెప్పగలుగుతా. మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంతమంది ఎవరికి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, మనోహర్ జెండా నాయకత్వం, इंदिरम्मा कमेटी की तरफ से हम 30 साल से किराए खाए, हमारे घर नहीं क्या नहीं, अब घर मिला, लोन मिला, हम शुक्रिया अदा करते हैं आपका, मना रेड्डी साहब का। थे हम लोग बहुत परेशान और मुश्किल में थे, अब ये घर दिए हमें, बहुत शुक्रिया अदा करते हैं। ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో మా ఇందిరమ్మ కమిటీ కృష్ణప్పమ్మ, గోవిందమ్మ, ఆవిద ఆంటీ, బీవీ ఆంటీ వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ఇందిరమ్మ కమిటీ సమక్షంలో పంచడం ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనోరన్న బాధ్యతతో ఇందిరమ్మ కమిటీకి ఏదైతే ఇచ్చిందో ఈ మన ఇండ్ల కోసం వెరిఫికేషన్కి ప్రతి ఒక్కరు నీతి నిజాయితీతో కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా ఉండి గిట్టంగా ఒక్క కార్యకర్తకు గిట్టంగా రాకుండా మన కాంగ్రెస్ బయట చెప్పుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళే తీసుకుంటున్నారు. ఇందిరమ్మ కమిటీ అంటే వాళ్ళే ఈరోజు చూడాలి 10 మందికి వచ్చిన కానీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా ఉన్నారు. అది గిట్టంగా ఇతర పార్టీ నుంచి ఉన్నారు కానీ మా కాంగ్రెస్ సభ్యులు గిట్టంగా దాంట్లో ఒక్కరు లేరు. ఈ 10 మందికి ఇచ్చినాం, ఇంకా వచ్చే ఉన్నాయి, కొన్ని పెండింగ్స్లో ఉన్నాయి. వార్డ్ ప్రజలకు అందరికీ ఒక్కటే విజ్ఞప్తి, ఇంకా రాబోయే ముందు ఇదే కాదు, డబల్ బెడ్రూమ్లు గిట్టంగా ఎమ్మెల్యే సాబ్ మొన్ననే చెప్పిండ్రు, ఖచ్చితంగా తొందరగా అది గిట్టంగా శాంక్షన్ చేపిస్తా అని. ఆ బాధ్యత గిట్టంగా ఇందిరమ్మ కమిటీ మీదనే ఉంటుంది. కాబట్టి ఇట్లనే నీతి నిజాయితీతో ఎవరికి ₹1 ఇప్పుడు తీసుకున్న ప్రొసీడింగ్లు గిట్టంగా వాళ్ళకు చెప్పేది ఒకటే, మీరు గిట్టంగా ఎవరికి ₹1 ఇచ్చే అవసరం లేదు. ఎవరు అడుగున్నా గిట్టంగా మాకు కానీ ఇందిరమ్మ కమిటీకి కానీ మా ఎమ్మెల్యే సార్కి మీరు డైరెక్ట్ కంప్లైంట్ చేయవచ్చు. మీ సార్ నంబర్ ఉంటుంది మీ దగ్గర, లేకుంటే మా నంబర్ ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా మీకు వేరేళ్ళు గిట్టంగా ₹1 అడుగుతే గిట్టంగా మా దగ్గర తీసుకురావాలి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని అది గిట్టంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వార్డులో ఇంకా ఎన్నో సమస్యలు గిట్టంగా ఉన్నాయి, అది గిట్టంగా తొందరగా స్టార్ట్ అయిపోయినాయి. కరెంట్ సమస్యలు కానీ, రోడ్లవి కానీ తొందరగా ఒక వారం రోజుల్లో గిట్టంగా రోడ్లు మోరీలు గిట్టంగా కంప్లీట్ అయ్యే విధంగా ఎమ్మెల్యే సార్ మొన్ననే అది గిట్టంగా తెలియజేస్తున్నారు. మా వార్డ్ తరఫు నుంచి మా ఎమ్మెల్యే సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ మా వార్డ్కి వచ్చిన ఇండ్ల లోన్స్ గురించి వాళ్ళ తరఫు నుంచి గిట్టంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ जय कांग्रेस। दो अलग अलग करो। हाँ अच्छी बात है।
అదరా మారవారు अरे नहीं जा रहा दीवाने क्या करे